నెల ఫిబ్రవరి 24వ తేదీన మంగళవారం నాడు దుర్గాష్టమి వచ్చింది. సాధారణంగా మంగళవారం అంటేనే శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి మంగళవారం దుర్గాష్టమి రావడం చాలా విశేషం. ఈరోజు చేసే పూజలకు పరిహారాలకు దుర్గమ్మ చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. విశేషంగా ఈ దుర్గాష్టమి రోజున రాహుకాల దీపాలు వెలిగిస్తే దుర్గమ్మ వెంటనే కరుణించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది. దుర్గాష్టమి విధివిధానాలు అలాగే శక్తివంతమైన రాహుకాల దీపాలు ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై దుర్గ భవాని అని కామెంట్ చేయండి. రేపే ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి వచ్చింది. కాబట్టి మంగళవారం ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తల స్నానం చేసి ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అయితే ఈ మంగళవారం స్నానం చేసేటప్పుడు నీటిలో ఎర్రని పుష్పాలు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. దుర్గమ్మను మనస్ఫూర్తిగా పూజించి ఏది కోరుకున్నా సరే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి మీ పూజ గదిలో దుర్గాదేవి చిత్రపటానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో లేదా ఎరుపు రంగు గులాబీలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. మీ పూజ గదిలో దుర్గాదేవి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరే సరిపోతుంది. లేదా పసుపుతో ఒక చిన్న గౌరీదేవి తయారు చేసి దుర్గాదేవిగా పూజించండి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి నిమ్మకాయలు అంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఒక పచ్చి నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలోని అమ్మవారి పటం ముందు నిమ్మకాయను పెట్టి దీపారాధన చేయండి. పూజ గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి. దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి 5 వత్తులతో దీపారాధన చేయండి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత మీ చేతుల్లో కొన్ని అక్షంతలు తీసుకొని మీ పేరు, గోత్రం చెప్పుకొని మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయతో చేసిన పులిహోరను నివేదించండి. లేదా దద్దోజనం నివేదించండి. ఇక అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు మట్టి గాజులను మీ పూజ గదిలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను స్త్రీలు ధరిస్తే సుమంగళి యోగం కలుగుతుంది. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఓం దుం దుర్గయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. చివరగా అమ్మవారికి హారతి సమర్పించి మీ తల పైన కొన్ని అక్షంతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఈ మంగళవారం అమ్మవారిని పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో పూజ చేసి రాహుకాల సమయంలో అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్యలో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి దేవాలయానికి వెళ్లి రాహుకాల దీపాలు వెలిగించండి. ఈ రాహుకాల సమయంలో దుర్గాదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట. అయితే అమ్మవారి గుడిలో దీపాలు వెలిగించలేని వారు మీ తులసి కోట ముందు రాహుకాల దీపాలు వెలిగించండి. మంగళవారం అందులోని దుర్గాష్టమి రోజున వెలిగించే రాహుకాల దీపాలకు చాలా శక్తి ఉంటుంది. నిమ్మకాయలతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు. ఈ మంగళవారం నాడు 3 గంటల నుండి 3 గంటల 40 నిమిషాల మధ్యలో 9 నిమ్మకాయల దీపాలు వెలిగించండి. అమ్మవారి గుడికి వెళ్లి ముందుగా అమ్మవారిని దర్శించుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆలయ ప్రాంగణంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని రాహుకాల దీపాలు వెలిగించాలి. ముందుగా ఒక విస్తరాకును తీసుకోండి. ఆ విస్తరాకును శుభ్రం చేసుకుని విస్తరాకు పైన బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేయండి. తర్వాత ఒక చిన్న పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసి విస్తరాకు పైన ప్రతిష్ఠించి 9 నిమ్మకాయలు దీపాలు వెలిగించండి. ముందుగా కొన్ని నిమ్మకాయలు తీసుకొని ఒక్కో నిమ్మకాయను అడ్డంగా 2 ముక్కలుగా చేసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఆ నిమ్మ డప్పులలో నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని వేసి దీపాలు వెలిగించాలి. 9 నిమ్మకాయ దీపాలు వెలిగించండి. విస్తరాకు పైన వేసిన ముగ్గు చుట్టూ ఈ 9 దీపాలను పెట్టుకోవాలి. ఈ 9 నిమ్మకాయ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి శ్రీ మాత్రే నమః అని జపిస్తూ దీపాలు వెలిగించండి. ఇలా 9 దీపాలను వెలిగించిన తర్వాత పసుపు గణపతికి అలాగే గౌరీదేవికి నైవేద్యంగా 2 అరటి పండ్లు నివేదించి రాహుకాల దీపాలకు నమస్కారం చేసుకోండి. అలాగే ఎవరికైనా ఒక ముత్తైదువకు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్టు మొక్కను తాంబూలంగా ఇవ్వండి.
ఈ 9 దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు దేవాలయంలోనే ఉండాలి. దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఈ దీపాలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ విధంగా ఈ దుర్గాష్టమి నాడు రాహుకాల దీపాలు వెలిగిస్తే ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వాహన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఇలాంటి సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి. ఈ దుర్గాష్టమి రోజున రాహుకాలం దీపాలు వెలిగించలేని వారు కనీసం మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో నెయ్యి దీపాలు వెలిగించండి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ దుర్గాష్టమి రోజున నిమ్మకాయతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. నిమ్మకాయతో తల చుట్టూ 3 సార్లు దిష్టి తీసి ఆ నిమ్మకాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. మీకు పట్టిన నరదిష్టి మొత్తం వెంటనే వదిలిపోతుంది. అలాగే మంగళవారం తప్పనిసరిగా పూజించిన నిమ్మకాయలను మీ వాహనానికి కట్టుకోండి. భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అలాగే ఈ మంగళవారం రాహుకాల సమయంలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్యలో కొత్త పనులు మొదలు పెడితే చాలా మంచిది. ఇక ఈ మంగళవారం సాయంత్రం సూర్యుడు హస్తమిస్తున్న తరువాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. లేదా ఇంటి గుమ్మం బయట 2 నిమ్మకాయలు పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే సాయంత్రం పూట తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారి మెడలో నిమ్మకాయల దండ వేయండి. వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఎరుపు రంగు ధైర్యానికి అలాగే శక్తికి ప్రత్యేక కాబట్టి దుర్గాష్టమి రోజున మీ కుడి చేతికి ఎరుపు రంగు మౌలిదారాన్ని కట్టుకోండి, చాలా మంచిది. ఇక ఈ మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకండి. ముఖ్యంగా పగటిపూట నిద్రపోకూడదు. దుర్గాష్టమి రోజున మధ్యాహ్నం నిద్రపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఈరోజు అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. అలాగే ఈ మంగళవారం అష్టమి రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. లేదంటే మీ ఆయుష్షు తగ్గుతుంది. ఇక ఈరోజు నా పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. అలాగే మద్యం మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. విశేషంగా ఈ దుర్గాష్టమి రోజు కుంకుమ అర్చన చేస్తే చాలా మంచిది. దుర్గా అష్టోత్తరం చదువుతూ ఫోటో పైన లేదా అమ్మవారి విగ్రహం పైన కుంకుమతో అర్చన చేస్తే అమ్మవారి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అలాగే ఈరోజు ముత్తైదుల కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళ ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే దుర్గాష్టమి రోజున తప్పనిసరిగా ఒక ఎర్రటి వస్త్రంలో 5 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో పెట్టి పూజ చేసి ఈ లవంగాలు మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. అలాగే దుర్గాష్టమి రోజున 9 సంవత్సరాల లోపు వయసు గల బాలికలను దుర్గాదేవి జీవితం అని భావించి వారికి భోజనం పెట్టి వారికి ఇష్టమైన వస్తువులను బహుమతిగా ఇవ్వండి. ఇక ఈ దుర్గమ్మ ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం కలిసి రావాలంటే 108 నిమ్మకాయలను మాలగా కట్టి అమ్మవారి మెడలో వేయండి. జాతక దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు 108 తమలపాకుల పైన కుంకుమ బొట్టు పెట్టి ఆ తమలపాకులను అమ్మవారికి సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఈ విధంగా ఈ మంగళవారం దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటించండి, సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి.